హాయ్ గైస్, మనకి అమెజాన్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వీడియో అనేది ఎట్లా స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది. మనకైతే అమెజాన్ నుంచి MHLS అడ్వైజర్ జాబ్ రోల్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. జాబ్ టైటిల్ వచ్చేసి మనకి లైక్ జాబ్ రోల్ వచ్చేసి MHLS అసోసియేట్ L3 అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అండ్ లొకేషన్స్ వచ్చేసి మనకి ఏపీ లొకేషన్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ లొకేషన్స్లలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ లొకేషన్స్లలో మనకి ప్రజెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 12 మంత్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. పే రోల్ లెక్క లైక్ 12 మంత్స్ మనకైతే ఫిక్స్డ్ అయితే ఉంటాయి అనమాట. 12 మంత్స్ తర్వాత మీరు ఒకవేళ మంచిగా వర్క్ చేస్తే మీకైతే పర్మనెంట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ అబౌట్ అమెజాన్ అయితే మెన్షన్ చేసారు వీళ్ళు. ఒకసారి ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు జాబ్ రోల్ చెప్పిన MHLS అని, MHLS అంటే మై హెచ్ఆర్ లైఫ్ సపోర్ట్ అనమాట. దీనికి అయితే మీరైతే వర్క్ చేయాలి. లైక్ హెచ్ఆర్ సైడ్ నుంచి అయితే మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ కీ రోల్స్ ఇక్కడ మెన్షన్ చేసారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చదువుకోండి మీకు ఫ్రీ టైం ఉంటే. లేదు అంటే డైరెక్ట్ అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై చేసే ముందు ఒకసారి చదువుకోండి, సో క్లియర్ అయితే ఉంటుంది మీకు. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే వీరైతే మెన్షన్ చేసారు. అండ్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. లైక్ ఫ్లూయెంట్ మనమైతే ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడైతే ఉండాలన్నమాట. వీళ్ళైతే 87% మనకి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలని మెన్షన్ చేసారు. అండ్ షిఫ్ట్స్ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ 24/7 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. లైక్ నైట్ షిఫ్ట్ ఉంటుంది, డే షిఫ్ట్ ఉంటుంది. ఏ షిఫ్ట్ అయినా మనమైతే వర్క్ చేయాలి. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది బిఫోర్ జాయినింగ్ డేటే ఉండాలి అని మెన్షన్ చేసారు. లైక్ జాయిన్ అయ్యే ముందే మీకైతే ఇంటర్నెట్ అయితే ఉండాలని మెన్షన్ చేసారు. అండ్ ఇదైతే డొమెస్టిక్ రాదు అనమాట, ఇంటర్నేషనల్ అనమాట. సో ఇంగ్లీష్ అనేది మీరు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. అండ్ మనకైతే ఎవ్రీ 3 మంత్స్కి ఆర్ 4 మంత్స్కి షిఫ్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ 5 డేస్ వర్కింగ్ డేస్ అండ్ 2 డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ వీక్ ఆఫ్స్ వచ్చుగా మనకి ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదైతే జాబ్ అప్డేట్ అనమాట. దీనికి అప్లై చేయాలంటే ఈ డీటెయిల్స్ ఉన్నాయా, ఇది అనేది మీరు నౌటరీ అని మెన్షన్ చేయండి. లైక్ జాబ్ బోర్డ్స్ అని మెన్షన్ చేయండి. దాంట్లో మీకు నౌటరీ అని వస్తుంది, మెన్షన్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి మీరు ఒక్కసారి సబ్మిట్ ఒత్తిరంటో మీకైతే లైక్ టెస్ట్ లింక్ అనేది మీ ఈమెయిల్కి అయితే వస్తుంది అనమాట. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. లైక్ మనకి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అండ్ మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ అప్లోడ్ చేసినాక మీరైతే టెస్ట్ లింక్ అనేది వస్తుంది. ఒకసారి టెస్ట్ లింక్ అనేది వచ్చినాక ల్యాప్టాప్లో అయితే టెస్ట్ లింక్ అనేది ఓపెన్ చేసి ఒకసారి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అండి. ఎగ్జామ్ ఒక్కటి క్లియర్ చేస్తే మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అనమాట. సో ఒకసారి ఎగ్జామ్ రాసే ముందు క్లియర్గా సెర్చ్ చేసి ఎగ్జామ్ అయితే రాయండి. ఇవైతే జాబ్ డీటెయిల్స్ అనమాట. ఈ లింక్ అనేది మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తా, ఒకసారి కామెంట్ బాక్స్లో చెక్ చేయండి. అప్లై లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ లైక్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్తారు మీరు, అమెజాన్ది. అండ్ ఈ వెబ్సైట్ నుంచి అయితే ఈ అన్ని డీటెయిల్స్ సెట్ చేసుకొని ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.